అట్లీస్ట్ 3 చాప్టర్ల పేర్లని చెప్పరా? చాప్టర్ 1, 2, చాప్టర్ 3. సార్ ఇంకా వైవా చాలు సార్. ఎక్కువ చేసేస్తే మళ్ళీ వైవా షార్ట్ ఫిల్మ్ కాపీ అంటారు. థ్యాంక్స్ సార్. అరే హెచ్ఓడి వచ్చాడు రా. హెచ్ఓడియా? జోకర్ రా. వీడి జోకులు. మీరు ఇంకా ఆపుతారా? చదవడం స్టార్ట్ చేయండి. కంబైన్ స్టడీస్ అని చెప్పారని చెప్పి పిలిచాను నేను. టెన్షన్ ఎందుకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు గంట మాడితే చాలు వరుణ్ గారితో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గంట ముందు రాస్తే పాస్ అయిపోతా అనుకుంటున్నాడు కదా. ఈఎస్ ఎగ్జామ్ సప్లీ రాశాడు. మరి నువ్వేంట్రా? నేను పొద్దున మైక్రో జిరాక్స్లు వచ్చా, నా ఎగ్జామ్ సెట్టు. వీడు మైక్రో జిరాక్స్ పెట్టుకొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు కదా. మైక్రో జిరాక్స్లో ఆన్సర్ ఎక్కడుందో ఎత్తుకునే లోపల టైం అయిపోతుంది. మరి నువ్వు? నేను డ్రాప్. దిస్ ఫెలో నేను డ్రాప్. కాంట్ హెల్ప్ హిమ్. యా ఒకటి జరుగుబే అన్ని వీకినాయి మళ్ళీ. 1, 2, 3 ఓడి అబ్బా 3. ఏయ్ ఇవన్నీ ర్యాంక్లు అనుకుంటున్నారేమో. స్కూల్లో కాలేజ్లో ర్యాంకులు వస్తాయి, కానీ ఇంజనీరింగ్లో యూ హ్యావ్ ఆస్తులుగా. ఆస్తులంటే బ్యాక్లాగ్స్. ఏ జోన్స్ ఎన్ని పోయాయి? మన ఆల్ క్లియర్. అన్నీ పాసా? నీకు అలా అర్థమైందా? అన్నా 3-1 రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలంటే ఎన్ని క్రెడిట్స్ ఉండాలన్నా? అడుగుతావేంట్రా? అన్న ఏంట్రా? నేను అన్నలా కనిపిస్తున్నారా? ఇంకోసారి అన్న అనుకో చూడు అంటే అందరు తెలియాలా నేను రిటైన్ అని చెప్పేసి. అవును, లైన్ ఏంటి పెద్దగుంది? భయ్యా ఈరోజు ఏమన్నా మూవీ ఆడిషన్సా? ఆడిషన్స్. నువ్వు హీరో, తన హీరోయిన్. ఆడిషన్స్ కాదు భయ్యా, సప్లీ ఫీజు లాస్ట్ డే ఇవ్వాలా. షిట్, నాది ఎమ్మని ఒక్కటే ఉంది. ప్లీజ్ కడతారా నాకు కూడా ప్లీజ్? నావే 12 ఉన్నాయండి, నా వల్ల కాదు. 12 ఉన్నాయా? బోర్ కొడుతుందబ్బా, బయటికి వెళ్దామా? క్లాసెస్ ఉన్నాయి. బంక్ కొడదాం, బిగ్ డీల్. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మార్క్స్ ఉంటాయి, అవసరమా? రే నీకు 14 బ్యాక్లాగ్స్ ఉన్నారా? నీకు ఆ డైలాగ్ సెట్ కాదు. వెళ్దామా? ఇలాంటి అమ్మాయి మన క్లాస్లో ఉంటే మనకు కూడా 90% అటెండెన్స్ ఉండేది కదా. ఈ అమ్మాయి నేను మీకు ఫస్ట్ ఇయర్లో పరిచయం చేశాను, గుర్తులేదా? ఆ అమ్మాయి